నాయుడు గారు, తిరుమల కొండపైన ప్రైవేటు వ్యక్తులకు గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలకు. ఏంటి అవన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నాయా? అది శ్రీవారికి రూల్స్‌కి అనుగుణంగానే ఉన్నాయా? వాటిని అడ్డుకుంటారా? లేదా భవిష్యత్తులో కూడా ఇంకా పర్మిషన్‌లు ఇచ్చే అవకాశం ఉంటుందా? అది గతంలో జరిగిపోయింది. దాన్ని కూలగొట్టలేము, దాన్ని ఏం చేయలేము. వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్కు వాళ్ళు అప్పుడు చేసేసారు, ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయగలుగుతాం? భవిష్యత్తులో అయితే వాటి అట్లాంటి నిర్మాణాల మీద అక్కడ ఖాళీ ప్లేసే లేదు. భవిష్యత్తులో వెయ్యికాల మండపం అక్కడ నుంచి వేరే చోట కడదామని ల్యాండ్ చూస్తేనే ల్యాండ్ దొరకట్లేదు. అక్కడ ఇంకెక్కడ ఇస్తాం? గెస్ట్ హౌస్ లేవు, స్కోప్ లేదు. కొంతమంది స్వామీజీలు కూడా ల్యాండ్ అడుగుతున్నారు, కొంతమంది తీసుకున్నారు. ముఖ్యంగా శారదా పీఠాధిపతి అవి ఈ మధ్య రద్దు కూడా చేశారు. అంటే శారదా పీఠం అనేది ఏదైతే టెంపుల్ వెనకన, ఇది టెంపుల్ కన్నా హైట్ కట్టారు. ఆయనకి 500 సుమారు 550 గజాలు ఇస్తే 1000 గజాలు ఆక్యుపై చేశాడు. ఆ 1000 గజాల్లో కూడా అన్ని డివియేషన్, 100% డివియేషన్. సైడ్ ఫైర్ యాక్సిడెంట్ అయితే పోయేదానికి 1 ఫీట్ కూడా వదలలేదు ఆయన. అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అందుకని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి. అందుకే బోర్డు నిర్ణయం తీసుకుంది, దాన్ని లీజు, అది ఆ లీజు రద్దు చేసి టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుందాం. కానీ ఈ లీజు రద్దు వెనక కొంత పొలిటికల్ యాంగిల్ అదేం లేదండి, పొలిటికల్ ఏం లేదు. ఆయన గతంలో జగన్ ఏం చేసినా పొలిటికల్ అండి. నేనే జగన్తో దగ్గరగా ఉండేవాళ్ళు, అందుకని వైజాగ్లో భూమి రద్దు చేశారు, తిరుమలలో కూడా భూమి రద్దు రికార్డు ఉంది. ఆయన అన్ని వైలేట్ చేశాడు, పర్మిషన్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదు. వెంకటేశ్వర స్వామికి సంబంధించి బంగారంతో పాటు వజ్రాలు, వైడూర్యాలు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల ఆభరణాలు, సంపద ఉందని చెప్పి అంటారు. దీంట్లో సరైన లెక్కలు లేవు, సరిగా దానికి మానిటరింగ్ లేదని కూడా విమర్శలు వచ్చినాయి. చాలా కాంట్రవర్సీ ఉంది. ఇది మీ నోటీస్కి వచ్చిందా? దీన్ని ఎట్లా సెటరైట్ చేస్తారు? అవన్నీ అపోహలండి, అదేం జరగదు. అక్కడ చాలా పకడ్బందీగా ఉన్నాయి నగలు. కాకపోతే నేను ఆ దిశగా నేను ఇంకా ఆలోచన చేయలేదు. 10 రోజులే అయింది కదా, అంత ఈజీ కాదు నగలు పోవటం అనేది. కొన్ని ఆభరణాలు మిస్ అయినాయి, కొన్ని లెక్కల్లో లేవు, రికార్డ్స్లో లేవని కూడా వార్తలు వచ్చాయి. అది నా దృష్టికి రాలేదండి. నా దగ్గర నేను మీలాగానే ఎక్కడ వింటాం తప్ప నాకు ఐడియా లేదు దాని మీద. మీరు అవినీతిని అడ్డుకుంటామని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంతకుముందు కొన్ని ఆరోపణలు వచ్చినాయి. టీటీడీ అధికారులు కూడా టికెట్లు అమ్ముకోవడం, రకరకాల సేవలకు సంబంధించి అవినీతికి పాల్పడుతున్నారని, కొంతమంది బోర్డు సభ్యులు కూడా దర్శన టికెట్లు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చినాయి. ఇవి జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? గతంలో ఏం జరిగింది నేను అదే అంటున్నాను. మీరు ఎన్నిసార్లు అడిగినా నా క్వశ్చన్ అదే. గతంలో జరిగిపోయిన దాని గురించి నాకు తెలియదు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అవి జరగకుండా చర్యలు ఏముంటుంది? జరగవని మీరు హామీ ఇవ్వగలరా? ఎవరో రాబోయే రోజులు ఏం చేస్తారో నాకెట్టా తెలుస్తుంది? ఇప్పుడు ఉన్న సభ్యుల వరకు అయితే మాత్రం సూపర్, ఎవరి మీద ఆరోపణలు లేవు, అందరూ మంచి వ్యక్తులే ఉన్నారు, ఆనెస్ట్ ఉన్నారు, మిలియనీర్స్ ఉన్నారు. వాళ్ళు టికెట్లు అమ్ముకునే కర్మ ఎవరికి పట్టలేదు అక్కడ.